చల్లటి సాయంత్రం వేళ పల్లెటూరి వాతావరణాన్ని తలపించే ప్రశాంతమైన ఆ ఇంట్లో కోలాహలం నెలకొంది. అరవింద్ కుటుంబ సభ్యులు ఎంతో ఆప్యాయంగా నందిని వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇద్దరు ఉన్నత చదువులు చదువుకున్న వారే కావడం, ఇరు కుటుంబాల ఆచారాలు, అభిప్రాయాలు కలవడంతో ఆ పెళ్లి చూపుల ఘట్టం ఎంతో ఆనందంగా ప్రారంభమైంది. పెద్దలందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ గదిలో ఎక్కడ చూసినా ఒక కొత్త బంధం చిగురిస్తున్న అనుభూతి కలిగింది. అబ్బాయి తరపు వారు అమ్మాయిని చూసి మురిసిపోయారు. అమ్మాయి తరపు వారు ఆ అబ్బాయి సంస్కారాన్ని మెచ్చుకున్నారు. ఆ వాతావరణం అంతా ఒక పండుగలా ఎంతో హుషారుగా సాగిపోయింది. ఇరు కుటుంబాల పెద్దలు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ తమ ఆచార వ్యవహారాలను పంచుకుంటూ ఆ గదిలోని వాతావరణాన్ని మరింత సందడిగా మార్చేశారు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు నందిని సంస్కారాన్ని, ఆమె కుటుంబం యొక్క పద్ధతులను మనసారా అభినందించారు. నందిని తండ్రి కూడా అరవింద్ ఉన్నత చదువులను, ఉద్యోగ వివరాలను ఎంతో గర్వంగా తమ వారందరికీ వివరిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఆ పెళ్లి చూపుల వేడుకలో ఏ ఒక్క చిన్న లోటులు కూడా లేకుండా అన్ని ఏర్పాట్లు ఎంతో చక్కగా కుదిరాయి. ఇక అందరి మధ్య మాటల ప్రవాహం అలా కొనసాగుతుండగానే పెద్దల మనసులోని ఆలోచన బయటపడింది. ఇక మీ ఇద్దరు కాసేపు ప్రైవేట్‌గా మాట్లాడుకోండి. మనసు విప్పి విషయాలు పంచుకోండి అని పెద్దలందరూ చిరునవ్వుతో హాల్లోకి వచ్చి కూర్చున్నారు. అలా ఇద్దరు మాత్రమే ఒక గదిలో మిగిలారు. ఆ గదిలో నిశ్శబ్దం కాస్త ఒకరికొకరు ఇష్టపడే పరిచయంగా మారింది. నందిని ముఖంలో సిగ్గు మొగ్గలు తొడిగాయి. అరవింద్ కళ్ళల్లో ఒక కొత్త ఆశ మెరిసింది. ఇద్దరి మధ్య చిన్నగా పరిచయ వాక్యాలు మొదలయ్యాయి. ఉద్యోగాలు, అభిరుచులు, భవిష్యత్తు కలలు ఇలా ఎన్నో సాధారణ విషయాల గురించి ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా ముచ్చటించుకున్నారు. ఆ గదిలో ఉన్న చిన్న సోఫాలో కాస్త దూరంగా కూర్చొని ఒకరినొకరు సంకోచం విని పరిచయం చేసుకునే ప్రయత్నం చేశారు. అరవింద్ తాను చేస్తున్న ఉద్యోగం గురించి, తన భవిష్యత్తు లక్ష్యాల గురించి ఎంతో ఆసక్తిగా వివరించగా, నందిని కూడా తన అభిరుచులను, తన ఆలోచనలను చాలా పద్ధతిగా పంచుకుంది. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఎలాంటి బిడియం లేకుండా చాలా సానుకూలమైన వాతావరణం నెలకొంది. ఆ గదిలో ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నంగా సాగింది. అరవింద్ తన మనసులోని మాటలను ఎంతో పద్ధతిగా చెప్తుంటే నందిని చాలా శ్రద్ధగా వింటూ వచ్చింది. ఆ క్షణంలో ఆ జంటను చూసిన ఎవరైనా వీరిద్దరి జోడీ సరిగ్గా ఉంది అని అనుకుంటారు. నందిని అందం మాత్రమే కాదు, ఆమె ప్రవర్తనలోని లాలిత్యం అరవింద్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె చూపుల్లోని స్వచ్ఛతను చూసి అతను మనసులోనే ఆమెను తన జీవిత భాగస్వామిగా ఊహించుకున్నాడు. ఆ కొద్ది నిమిషాల సంభాషణలో ఇద్దరి మధ్య ఒక మంచి సాన్నిహిత్యం ఏర్పడినట్లు అనిపించింది. అరవింద్ తన కుటుంబం గురించి చెబుతూ తన తల్లిదండ్రులంటే తనకు ఎంత ప్రాణమో, వారి మాటను తాను ఎప్పుడూ జవదాటని కొడుకునని సగర్వంగా చెప్పుకొచ్చాడు. నందిని కూడా తన కుటుంబ విలువలను, తన తల్లిదండ్రులు తనకు నేర్పించిన సంస్కారాన్ని ఎంతో వినయంగా వివరించింది. ఇద్దరి మధ్య కుదిరిన ఆ చిన్నటి సంభాషణ వారిద్దరికీ ఒకరినొకరు త్వరగా ఇష్టపడేలా చేసింది. కానీ ఆ ప్రశాంత వాతావరణంలో నందిని మనసులో మాత్రం ఒక గట్టి ఆలోచన మెదులుతూనే ఉంది. కేవలం పైపైన కనిపించే అందచందాలు, ఆస్తులు, అంతస్తులు మాత్రమే కాకుండా రాబోయే జీవితం ఎలాంటి పునాదులపై ఆధారపడి ఉంటుందో ఆమె లోలోపల బేరీజు వేసుకుంటుంది. కాసేపు అలా నవ్వుతూ గడిపిన తర్వాత నందిని ముఖంలో ఒక్కసారిగా ఒక తీవ్రమైన భావన ఆవరించింది. ఆమె మనసును తొలిచేస్తున్న ఆ ఒక్క ప్రశ్నను సంధించడానికి సమయం ఆసన్నమైందని భావించింది. అప్పటిదాకా ఉన్న చలాకితనం ఒక్కసారిగా కరిగిపోయి అక్కడ ఒక గంభీరమైన నిశ్శబ్దం తాండవించింది. ఆమె కేవలం పైకి కనిపించే సంతోషాలతో సంతృప్తి చెందకుండా ఆ బంధం యొక్క లోతైన నిజాలను తెలుసుకోవాలని గట్టిగా నిశ్చయించుకుంది. తన జీవితాంతం తోడుండే వ్యక్తిలో ఉండాల్సిన అసలైన లక్షణం ధైర్యమేనని ఆమె నమ్మింది. రాబోయే రోజుల్లో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనే మానసిక స్థైర్యం ఆ అబ్బాయికి ఉందా లేదా అని బేరీజు వేసుకోవడం ప్రారంభించింది. అరవింద్ వైపు తీక్షణంగా చూసిన నందిని పెదవులపై ఒక చిన్న చిరునవ్వును నటిస్తూ ఆశ్చర్యకరమైన రీతిలో మౌనాన్ని ఛేదించింది. ఆమె అడగబోయే ఆ ఒక్క ప్రశ్న ఆ అబ్బాయి జీవితాన్ని, ఆ పెళ్లి బంధాన్ని ఏ తీరానికి చేర్చుతుందో ఆ క్షణంలో ఎవరికీ తెలియదు. పెద్దలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఆ శుభవేళ నందిని వేయబోయే అడుగు ఇరు కుటుంబాల భవిష్యత్తును శాసించబోతుంది. ఆ గదిలోని గాలి కూడా ఒక్కసారిగా స్తంభించిపోయినట్లు అనిపించింది. నందిని తన గుండెల్లో దాచుకున్న ఆ నిజం, ఆ పరీక్ష ఆ ఇద్దరి జీవితాలను ఏ మలుపు తిప్పబోతుందోనన్న ఉత్కంఠ పరాకాష్ఠకు చేరుకుంది. ఆమె తన చూపులను అరవింద్ కళ్ళల్లోకి నేరుగా నిలిపి తన మనసులోని ఆందోళనను పక్కన పెట్టి ఆ కీలకమైన ఘట్టానికి సిద్ధమైంది. ఆ గదిలోని నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆమె వేసిన ఆ ప్రశ్న ఇరు కుటుంబాల అంచనాలను తలకిందులు చేయబోతుందని ఆ క్షణంలో ఎవరూ ఊహించలేకపోయారు. నందిని ఒక్కసారిగా అరవింద్ వైపు తేరిపారా చూసింది.
ఆమె ముఖంలోని ఆ చిరునవ్వు వెనుక ఎంత లోతైన ఆలోచన దాగి ఉంది. ఒకవేళ పెళ్ళయ్యాక మీ అమ్మగారికి నాకు ఒకే విషయం మీద గొడవ వస్తే నేను ఎలాంటి తప్పు చేయకపోయినా నన్ను అందరి ముందు క్షమాపణ చెప్పమంటారా అని ఆమె ఆ ప్రశ్నను సూటిగా అడిగింది. ఆ ఊహించని ప్రశ్నకు అరవింద్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అంతవరకు సాఫీగా సాగుతున్న ఆ సంభాషణలో ఈ ప్రశ్న ఒక పిడుగులా పడింది. అతను ఆశించిన సమాధానం ఇది కాదు. కనీసం అలాంటి ప్రశ్న వస్తుందని కూడా అతను ఊహించి ఉండడు. ఆ ప్రశ్న విన్న వెంటనే అతని ముఖంలో నవ్వు చెరిగిపోయి తీవ్రమైన ఆలోచనలు కమ్ముకున్నాయి. అప్పటి వరకు ఎంతో హుషారుగా మాట్లాడుతున్న అతను ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయాడు. తన తల్లికి ఎదురు చెప్పే సందర్భమే రాదనే అహంభావం అతని మనసులో మెదిలింది. అరవింద్ ముఖంలో రంగులు మారాయి. కొద్దిసేపు ఏం మాట్లాడాలో తోచక అతను తీవ్రమైన మౌనంలోకి జారుకున్నాడు. ఆ గదిలోని నిశ్శబ్దం వారిద్దరి మధ్య ఒక గోడలా నిలబడింది. నందిని మాత్రం ఎంతో ప్రశాంతంగా తన సమాధానం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అరవింద్ తన మనసులో లెక్కలు వేసుకున్నాడు. అమ్మ గొప్పతనం, కుటుంబ పరువు, ఇంట్లో శాంతి గురించి ఆలోచించాడు. కానీ ఆ ఆలోచనలో న్యాయం ఎక్కడో వెనకబడిపోయింది. అతని మనసులోని పితృస్వామ్య భావజాలం, సంప్రదాయం పేరుతో అణిచివేయబడిన సత్యం ఒక్కసారిగా బయటకు తన్నుకొచ్చాయి. ఒక ఆడపిల్ల తన కుటుంబం ముందు తలవంచాల్సిందేనన్న మూస పద్ధతులు అతని ఆలోచనలను శాసించసాగాయి. సరైన న్యాయం కంటే ఇంట్లో పెద్దవాళ్ల మాటను శిరోధార్యంగా పాటించడమే గొప్పని అతను అంతర్గతంగా నమ్మాడు. కొద్దిసేపటి మౌనం తర్వాత అరవింద్ నోరు విప్పాడు. ఆ మాటలు కేవలం మాటలు కావు. నందిని భవిష్యత్తుపై పడిన పెద్ద బండరాళ్ళు. అమ్మ ఎప్పుడూ తప్పు చెయ్యదు. ఇంట్లో శాంతి కోసం నువ్వే సర్దుకుపోవాలి. అవసరమైతే నీ తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పాలి అని నిర్ద్వందంగా తేల్చి చెప్పాడు. ఆ మాటల్లో ఏమాత్రం సందేహం లేదు. తను చెప్పిందే వేదం అన్నంత ఖచ్చితత్వం ఉంది. తన తల్లికి ఎదురు చెప్పని కొడుకుగా తాను గొప్పవాడిని అనుకున్నాడేమో కానీ ఒక నిర్దోషిని బలివ్వడానికి సిద్ధపడ్డాడన్న స్పృహ అతనికి లేకుండా పోయింది. ఇళ్లలో శాంతి అనేది ఒకరిని అణిచివేయడం ద్వారానే సాధ్యమవుతుందని అతను బలంగా నమ్మినట్లు ఆ మాటలు స్పష్టం చేశాయి. న్యాయాన్ని పక్కన పెట్టి కేవలం మొండి పట్టుదలతో కుటుంబ బంధాలను నడపాలనే అతని ధోరణి ఆ సమాధానంలో స్పష్టంగా బయటపడింది. అరవింద్ ఇచ్చిన ఆ సమాధానాన్ని విన్న నందిని గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్లయింది. ఆమె కళ్ళలో ఆశ్చర్యం స్థానంలో ఒక నిరాశ నిండింది. అయినా సరే ఆమె తన సంయమనాన్ని కోల్పోలేదు. ఎంతో ప్రశాంతంగా గంభీరమైన స్వరంతో అతనికి అర్థమయ్యేలా బదులిచ్చింది. అంటే మీకు నిజం కన్నా సంబంధం ముఖ్యం, న్యాయం కన్నా ఒకరి వైపు నిలబడడమే ముఖ్యం అన్నమాట అంది. ఆ మాటల్లోని అంతరార్థం అరవింద్కు అస్సలు నచ్చలేదు. ఒక అమ్మాయి తన ముందు కూర్చొని తన మాటకు ఎదురు ప్రశ్న వేయడం, తన ఆలోచనలను తప్పుపట్టడం అతని అహం దిబ్బతినేలా చేసింది. తన మాటే శాసనం కావాలనుకున్న అతనికి నందిని వేసిన ఈ ప్రతి ప్రశ్న ఒక పెద్ద సవాల్లా తగిలింది. ఆమె ముఖంలో కనిపించిన ఆత్మవిశ్వాసాన్ని చూసి అతను తట్టుకోలేకపోయాడు. అరవింద్ ముఖం కోపంతో ఎర్రబడింది. ఇతరుల ముందు తలవంచని ఆ అబ్బాయి మనసులో నందిని ఒక ఎదురోని శక్తిలా అనిపించింది. ఆమె తనను విమర్శించడం, తన అభిప్రాయాలను ప్రశ్నించడం అతనికి అవమానకరంగా అనిపించింది. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా కూర్చోలేనట్లుగా ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఆ సంభాషణను అక్కడితో ముగించేయాలి అని అతడు నిర్ణయించుకున్నాడు. నందిని మాటల్లోని నిజాయితీని గ్రహించే పరిపక్వత లేక తన అహంకారమే మేలని నమ్మాడు. ఆ గది నుండి బయటకి పరుగున వెళ్లాలన్నంత కసితో లేచాడు. తనను ప్రశ్నించే సాహసం చేసిన ఆ అమ్మాయితో జీవితాన్ని పంచుకోవడం కంటే తన గర్వాన్ని కాపాడుకోవడం మిన్నా అని భావించాడు. గది తలుపులు తెరుచుకున్నాయి. అరవింద్ కోపంగా బిగుసుకుపోయిన ముఖంతో బయటికి వచ్చాడు. బయట ఆశగా ఎదురు చూస్తున్న పెద్దలందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇద్దరి మధ్య అంతలోనే ఏం జరిగిందో అర్థం కాక అందరి ముఖాలు వెలవెలబోయాయి. అంతసేపు నవ్వుతూ ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. నందిని తండ్రి, అరవింద్ తల్లిదండ్రులు అందరూ ఆతృతగా వారిద్దరూ వంతు చూశారు. ఆ గాలిలో ఒక రకమైన ఉత్కంఠ, భయం అలుముకున్నాయి. పెద్దలందరూ వీరి మధ్య ఏదో మంచి నిర్ణయం వెలువడుతుందని ఆశపడ్డారు. కానీ అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోవడాన్ని చూసి వారు కంగారు పడ్డారు. ఎవరికి ఏది మాట్లాడాలో తోచని ఆ క్షణంలో అరవింద్ అందరి ముందు ఒక బాంబు పేల్చాడు. ఈ అమ్మాయితో నాకు పెళ్లి వద్దు అని ఖరాఖండిగా చెప్పేశాడు. ఆ మాట విన్న ఇద్దరి కుటుంబాలు ఒక్కసారిగా షాక్కి గురయ్యాయి. నందిని తండ్రి గుండాగినంత పనైంది. అప్పుడే కుదురుకుంటున్న సంబంధం, ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్న ఈ తరుణంలో ఇలాంటి నిర్ణయం వెలువడడం వారికి పిడుగుపాటులా తగిలింది. అరవింద్ తల్లిదండ్రులు కొడుకును వారించే ప్రయత్నం చేశారు. కానీ అతని మొండితనం ముందు ఎవరి మాట సాగలేదు. ఇరు కుటుంబాల పెద్దలు షాక్తో మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు. అక్కడ జరిగిన పరిణామానికి ఎవరి దగ్గర ఎలాంటి సమాధానం లేకపోయింది. అందరూ ఆందోళనలో పడిపోతే నందిని మాత్రం ఏమాత్రం చెలించలేదు. ఎంతో ధైర్యంగా ముఖంలో చిరునవ్వు చెదరకుండా ఆ గదిలోకి నడుచుకుంటూ వచ్చింది. ఆమె కళ్ళలో ఎలాంటి భయము, బాధ లేదు. తన నిర్ణయం పట్ల ఆమెకు పూర్తి స్పష్టత ఉంది.
అందరూ తన వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటే నందిని నిలబడి ప్రశాంతమైన గలంతో అందరికీ అర్థమయ్యేలా మాట్లాడింది. ఆమె చెప్పబోయే ఆ మాటలు ఆ గదిలోని ప్రతి ఒక్కరి ఆలోచనలను కదిలించవేయబోతున్నాయి. ఆమె ఎంతో గంభీరంగా నడుచుకుంటూ వచ్చి అందరి ముందు నిలబడి తన తండ్రికి ధైర్యం చెబుతున్నట్లుగా ఒక చిరునవ్వు నవ్వింది. నందిని తన తండ్రి చెయ్యి పట్టుకుని ఓదార్పుగా చూస్తూ అందరితో ఇలా అంది. నేను మీ అబ్బాయిని పరీక్షించలేదు. నా భవిష్యత్తును మాత్రమే చూసుకున్నాను. తప్పు చేసినప్పుడు శిక్ష పడడం సహజం. కానీ తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పాల్సిన ఇంట్లో నేను జీవితాంతం సంతోషంగా ఉండలేను అన్నది. ఆ మాటలు ఆ గదిలోని గోడలకు కూడా ప్రతిధ్వనించాయి. ఒక నిరుపేదరాలి గొంతులోని ఆత్మగౌరవం ఆ అబ్బాయి కుటుంబం ముందు ఎంతో ఎత్తుగా నిలబడింది. తప్పును ఎత్తి చూపిన ఆ అమ్మాయి ధైర్యం అందరినీ ఆలోచనలో పడేసింది. ఆమె పలికిన ప్రతి అక్షరం ఒక సత్యాన్ని బట్టబయలు చేసింది. బానిసత్వానికి తలవంచని ఒక గొప్ప మనస్తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. నందిని తండ్రి తన కూతురు మాటలను వింటూ గర్వంతో ఉప్పొంగిపోయాడు. సమాజం ఏమనుకుంటుందో అని భయపడే తండ్రిలా కాకుండా తన కూతురి ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకున్న నిజమైన తండ్రిలా ఆమె వెనక నిలబడ్డాడు. కూతురు తీసుకున్న ఆ సాహసోపేతమైన నిర్ణయాన్ని ఆయన పూర్తిగా సమర్థించాడు. ఆ పెళ్లి రద్దయినందుకు ఆయన ఏమాత్రం బాధపడలేదు సరికదా, తన కూతురు ఒక బానిస బ్రతుకు నుంచి తప్పించుకుందని సంతోషించాడు. ఆ విధంగా ఒకే ఒక్క ప్రశ్నే ఆ పెళ్లి బంధాన్ని తెంచేసింది. కానీ ఒక నిజమైన ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఆయన తన కూతురి తలపై చేయి వేసి ఆశీర్వదించి ఆమె నిర్ణయమే తన నిర్ణయమని గర్వంగా ప్రకటించారు. నందిని జీవితంలో ఆ సంఘటన జరిగి కొన్ని నెలలు గడిచిపోయాయి. ఆ పెళ్లి పెటాకులైనప్పటికీ నందిని మనసులో ఎలాంటి అలజడి లేదు. ఆమె తన ఉద్యోగంలో తన లక్ష్యాలలో లీనమైపోయింది. సమాజం ఏమనుకుంటుందనే భయం ఆమెను ఎప్పుడూ వెనక్కి లాగలేదు. ఆమె తండ్రి కూడా కూతురికి కొండంత అండగా నిలబడ్డారు. నందిని తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా నిజాయితీకి విలువనిచ్చే జీవితాన్ని కోరుకుంది. ఆ గుణమే కాలక్రమేణా ఆమెకు మరో మంచి దారిని చూపించడానికి సిద్ధమవుతుంది. ఆమె తన దైనందిన జీవితంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ తన కష్టంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునే పనిలో ఆమె నిమగ్నమైంది. కాలం తన పని తాను చేసుకుంటూ పోయింది. నందిని గురించి తెలుసుకున్న ఒక మంచి కుటుంబం ఆమెకు సంబంధం తెచ్చింది. మొదటి అనుభవం నేర్పిన పాఠంతో నందిని మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. పెద్దల అంగీకారంతో మరోసారి పెళ్లి చూపుల ఘట్టం పునరావృతమైంది. ఈసారి వచ్చిన అబ్బాయి పేరు కార్తిక్. అతడు మంచి సంస్కారవంతుడు, ఉన్నత భావాలున్నవాడు. ఇరు కుటుంబాలు కలుసుకున్నప్పుడు ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, సానుకూలంగా సాగిపోయింది. ఆ కొత్త కుటుంబం నందిని యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించేలా కనిపించింది. వారి ఆచారాలు కూడా ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. పెద్దలు యథాప్రకారం వారిద్దరినీ కాసేపు ఏకాంతంగా మాట్లాడుకోమని బయటకు వెళ్లారు. ఈసారి నందిని ముఖంలో ఎలాంటి భయం లేదు. కానీ ఆమె మనసులో ఒక పరీక్ష మాత్రం సిద్ధంగానే ఉంది. మొదటిసారి ఎదురైన ఆ చేదు అనుభవం ఆమెను మరింత పరిణతి చెందేలా చేసింది. కార్తిక్ ఎంతో హుందాగా నవ్వుతూ నందినితో మాట్లాడడం మొదలుపెట్టాడు. వారిద్దరి మధ్య పరిచయం ఎంతో సాఫీగా ఒకరినొకరు అర్థం చేసుకునే రీతిలో ముందుకు సాగింది. నందిని కార్తిక్ కళ్ళలోని నిజాయితీని గమనించింది. అతడు మాట్లాడుతున్న తీరులో ఎలాంటి అహంకారం లేకపోవడాన్ని ఆమె గమనించి మనసులోనే ఆమె ఎంతో సంతోషపడింది. అయినా సరే తన మనసులోని ఆ సత్యాన్ని పరీక్షించకుండా ఆమె ముందుకు వెళ్ళలేకపోయింది. మొదటిసారి అడిగిన అదే ప్రశ్నను ఈసారి కార్తిక్ ముందు కూడా ఉంచింది. ఒకవేళ పెళ్ళయ్యాక మీ అమ్మగారికి నాకు ఒకే విషయం మీద గొడవ వస్తే ఎలాంటి తప్పు చేయకపోయినా నన్ను అందరి ముందు క్షమాపణ చెప్పమంటారా అని సూటిగా అడిగింది. ఆ ప్రశ్న విన్న కార్తిక్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. కానీ ఆశ్చర్యం వెనుక ఎలాంటి కపటమూ లేదు. అతడు తన మనసులోని భావాలను దాచకుండా బయట పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఆ ప్రశ్న వెనుక ఉన్న అంతరార్థాన్ని అతను చాలా త్వరగా గ్రహించి నందిని వైపు ఎంతో సానుకూలంగా చూశాడు. ఆ అబ్బాయి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చిన సమాధానం ఆ గదిలోని వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసింది. కార్తిక్ పెదవులపై ఒక మృదువైన చిరునవ్వు వెలిసింది. అతడు నందిని కళ్ళల్లోకి తేరిపారా చూస్తూ చెప్పిన ఆ మాటలు ఆమె హృదయాన్ని తాకాయి. మొదటి పెళ్లి చూపుల్లో ఎదురైన ఆవేదన ఈ సమాధానంతో పూర్తిగా కరిగిపోయింది. ఆ క్షణంలో నందిని మనసులో ఒక సరికొత్త ఆశ చిగురించింది. తను వెతుకుతున్న నిజమైన భాగస్వామి ఇతనేనని ఆమె అంతరాత్మ ఆమెకు గట్టిగా చెప్పింది. అతడు తన కుటుంబానికి ఎంత విలువ ఇస్తాడో అంతకంటే ఎక్కువగా ధర్మానికి విలువ ఇస్తాడని ఆమె నమ్మింది. కార్తిక్ చెప్పిన ఆ అద్భుతమైన మాటలు నందిని జీవితాన్ని ఒక వెలుగులో నింపివేశాయి. అతడు చెప్పాడు, తప్పు ఎవరిదైనా వారి పక్కనే నిలబడను. నువ్వు తప్పు చేస్తే నీకు చెబుతాను. మా అమ్మ తప్పు చేస్తే ఆమెకు అదే చెబుతాను. మన ఇంట్లో గెలవాల్సింది మనుషులు కాదు, నిజం అని కార్తిక్ ఎంతో స్పష్టంగా ధైర్యంగా బదులిచ్చాడు.
ఆ మాటలు విన్న నందిని కళ్ళలో ఆనంద బాష్పాలు ఉద్భవించాయి. ఆమె అడిగిన ప్రశ్నకు ప్రపంచంలోనే అత్యుత్తమైన సరియైన సమాధానం ఇదేనని ఆమె నమ్మింది. ఆ మాటలు విన్న క్షణంలో ఆమె హృదయం ఆనందంతో ఉరకలు వేసింది. తన జీవితానికి సరైన తోడు దొరికిందని ఆమె పూర్తిగా సంతృప్తి చెందింది. నందిని చిరునవ్వుతో కార్తీక్ వైపు చూసింది. ఆమె ముఖంలోని ఆ సంతోషం ఆమె పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్నిచ్చింది. నేను అడిగిన ప్రశ్నకు ఇదే సరైన సమాధానం అని ఆమె ఎంతో ప్రేమగా బదులిచ్చింది. ఆ క్షణంలో ఇద్దరి మనసులు ఒకటయ్యాయి. బంధాలు అంటే అణచివేయడం కాదు, పరస్పర గౌరవం, నిజాయితీ అని ఇద్దరు సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. పెద్దలు గదిలోకి వచ్చి వారిద్దరి ముఖాల్లోని ఆనందాన్ని చూసి తమ పెళ్లి ప్రయత్నం విజయవంతమైందని సంతోషపడ్డారు. ఆ జంటను చూసి ఇరు కుటుంబాల వారు కూడా ఎంతో ఆనందించారు. వారి ముఖాల్లో నవ్వులు వెలిశాయి. కొన్ని రోజుల తర్వాత ఇరు కుటుంబాల సమక్షంలో వారి వివాహం ఘనంగా జరిగింది.